3 బ్యారేజీలు ప్రమాదంలోనే మేడిగడ్డ అన్నారం సుందిల్ల యథాతథంగా పనికి రావు, నష్టం విస్తృతం, సమగ్ర పునరుద్ధరణ రీడిజైన్ చేయాల్సిందే, జియో ఫిజికల్ పరీక్షలు చేయకుండానే నిర్మించారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ ను పూర్తిగా తొలగించాలి. కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ నాణ్యత లోపలే. సీకెండ్ ఫైల్స్ అమెరికా సరిగా లేకే ఇసుక జారింది. భూ పరీక్షలు లేకుండానే అన్నారం సుందిల్ల స్థలాల మార్పు జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికలో వెల్లడి అంటూ చూస్తాం. ఇది 100% కేసీఆర్ కు ఒక భారీ షాక్ గానే మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో వాళ్ళు ఇప్పుడు అన్నారం సుందిల్ల మేడిగడ్డ ఈ 3 కూడా పనిచేయమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. అసలు ఈ అన్నారం మేడిగడ్డలో 7వ పిల్లర్ అసలు పనికే రాదు, దాన్ని మార్చాలని చెప్పేసి అన్నారు. సో ఇట్లా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్ అని చాలా స్పష్టంగా NDSA నివేదిక చెప్తా ఉంది. మరి దీనిపైన కేసీఆర్ ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కాదు, ఇది NDSA రిపోర్ట్. ఇది దానికి సంబంధం లేదు. ఇప్పుడు NDSA రిపోర్ట్ కూడా ఈరోజు కాళేశ్వరం కమిషన్కి చాలా ప్రధానంగా సపోర్ట్గా ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల్ల 3 బ్యారేజ్లు పెను ప్రమాదంలో ఉన్నాయని జాతీయ ఆనకట్టల రక్షణ అథారిటీ స్పష్టం చేసింది. ఇక బ్యారేజ్లు యథాతథంగా నిరుపయోగమే అన్న రీతిలో నివేదికలోని అంశాలున్నాయి. ఈ బ్యారేజ్లకు జరిగిన విస్తృత పెను నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర పునర్నిర్మాణం రీడిజైన్ చేయాలని పేర్కొంది. నిర్మాణ లోపాలు విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్. డిజైన్ లోపాలు, నాణ్యత తనిఖీ లేకపోవడం, నీటి ఒత్తిడి ఎంత ఉన్నా దానిపై తప్పుడు అంచనాలు అన్ని కలిపి సీకెండ్ ఫైల్స్ కూలిపోవడం, బ్యారేజ్ ఎగువ దిగువల్లో రంధ్రాలు పడ్డాయని తేల్చింది. 3 బ్యారేజ్లకు విస్తృత పెను నష్టం జరిగిందని పేర్కొంది. ఈ నష్టం ఇక్కడితోనే ఆగదని, నీటి ఒత్తిడి ఎక్కువ అయితే మొత్తం పూర్తి బ్యారేజ్లకే ప్రమాదం అని పేర్కొంది. 3 బ్యారేజ్లోని ప్రతి ఒక్కటి ఈ ప్రమాదపు టంచులో ఉంటాయని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లు దెబ్బతిన్న నేపథ్యంలో ఏం చేయాలని దానిపై NDSA నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోరిన సంగతి తెలిసింది. పలు పరీక్షలు చేసిన అనంతరం 14 నెలల అధ్యయనం తర్వాత NDSA తన నివేదికను గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి పంపించింది. నివేదికలో అనేక కీలక సిఫారసులు చేసింది. సమగ్ర నిర్మాణ డిజైన్ చేయాలని, జియో ఫిజికల్ పరీక్షలు, జియో టెక్నికల్ పరీక్షలు చేసి ఆధునిక హైడ్రాలిక్ నమూనాలు ఉపయోగించి ఈ పునర్నిర్మాణ రీడిజైన్ చేయాలని చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు స్థిరత్వం, స్థితిస్థాపకత నిర్ధారించేందుకు అన్ని విభాగాల మధ్య సహకారం చాలా కీలకమని స్పష్టం చేసినట్టు చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కట్ ఆఫ్ గోడల్లో రంధ్రాలు, మిగతా బ్లాక్లు కూడా ప్రమాదమే. చూడండి, కట్ ఆఫ్ గోడల్లో రంధ్రాలు ఉన్నాయి అంటూ చూస్తాను. అవన్నీ కూడా అన్ని 3 బ్యారేజ్లు ఉన్నాయంట. 3 బ్యారేజ్లు కూడా పనిచేయని చెప్పేసి, ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. బ్లాక్ 7 కుంగడానికి ప్రధాన కారణం నాణ్యత లోపలే స్పష్టత ఇచ్చిందంటూ చూస్తాను. మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్ ను పూర్తిగా తొలగించాల్సిందని NDSA నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. డిజైన్ నిర్మాణ లోపాలతో ఈ బ్లాక్ నిరుపయోగంగా మారిందని తెలిసింది. బ్యారేజ్ల వైఫల్యానికి ప్రధాన కారణాలు భీకర వరదను తట్టుకునే నిర్వీర్యం చేసే ఏర్పాట్లు బ్యారేజ్ల దిగువ భాగంలో లేవు. బ్యారేజ్ల రేడియల్ గేట్లు సరిగ్గా లేవు. దీనివల్ల హైడ్రాలిక్ జంపులు చోటు చేసుకున్నాయి. బ్యారేజ్ నిర్మాణంలో షీట్ ఫైల్స్ వినియోగించాలి, సీకెండ్ ఫైల్స్ వాడారు. సరైన అమరిక లేకపోవడంతో వీటిలో నుంచి నీరు జారి క్రమంగా పిల్లర్ల కింద నుంచి ఇసుక జారి బ్యారేజ్ కుంగింది. బ్యారేజ్ల నిర్మాణ ప్రదేశంలో భౌతిక, జియో ఫిజికల్, భూ సాంకేతిక, జియో టెక్నికల్ పరీక్షలు చేయలేదు. ఇట్లా చాలా లోపాలతోటి ఈ ప్రాజెక్ట్ కట్టారని చెప్పేసి పరీక్షలు లేకుండానే అన్నారం సుందిల్ల స్థలాల మార్పట. చూడండి, దేనికైనా జియో టెక్నికల్ పరీక్షలు చేయాలి, జియో ఫిజికల్ పరీక్షలు చేయాలి. ఇవన్నీ చేయకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ గుడ్డిగా కట్టేసాడు. దీనివల్లనే ఈ ప్రమాదం అంతా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇప్పటికైనా కానీ కేసీఆర్ అర్థం చేసుకో, నీ వల్ల 1,00,000 కోట్ల రూపాయల ధనం వృధా అయిపోయింది.